బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వ్యాఖ్యలను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ఖండించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు కావడాన్ని మింగుడపడకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రవీంద్ర భారతిలో జేఏసీ ఆత్మీయ సభలో ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి పాల్గొన్న మధు యాష్కి కేసీఆర్ కుటుంబం ఆవేదన అవినీతిని త్వరలో ఆధారాలతో సహా బయటపడతామని అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా కనక సింహాసనపైన శునకమని మాట్లాడే తీరుని తీవ్రంగా ఖండిస్తున్న క్రమంలోనే వాళ్ళ పార్టీ ఇంకొక మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండించడమే కాకుండా తెలంగాణ ప్రజల సంఘాలను కూడా దీన్ని గమనించాలి, తీవ్రంగా ఖండించాల్సిన అవసరం. రేవంత్ రెడ్డి గారు ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొస్తున్న క్రమంలో ఇచ్చిన 6 గ్యారెంటీ తల్లి సోనియా ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తూ తీసుకుంటున్న చర్యలని ప్రజలు ఆదరిస్తున్న దాన్ని గమనించి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పుట్టగతులు ఉండేయని భయాందోళనలతోటి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చేస్తున్న అనుచిత వ్యాఖ్యలని